జై శ్రీరామ్. మైనాక పర్వతము మనలోని ఒక ప్రజ్ఞ. సురసాదేవి మనలోని భౌతిక శరీరానికి ఉండే తత్వము. అందులో ప్రవేశించడానికి ప్రాణ ప్రవృత్తులు 5 తలల పాముగా ఉంటాయి. ఈ 5 తలల పాములోకి జీవుడు ప్రవేశిస్తాడు. జీవుడు మానవ శరీరంలోకి ప్రవేశించాలంటే స్పందనాత్మక చైతన్యమైన తత్వము పంచప్రాణములుగా ప్రవర్తిస్తుంది. అందులోకి జీవుడు ప్రవేశిస్తాడు. హింసిక అన్నది మణిపూరకము నుండి స్వాధిష్టానము వరకు మన యొక్క నీడలో మనము జీవిస్తాము. అంటే మనము ఆత్మస్వరూపులమన్న మాట మరచి దేహ సంబంధమైన స్థితిగతులలో ఇరుక్కొని ఈ దేహానికి గల పేరు, కులమతాలు, స్థితిగతులు మనమని, దానితో సంబంధమున్నవారు మన వారని, లేనివారు మన వారు కారని ప్రతిబింబాత్మక జీవితంలో ప్రవేశిస్తాము. మన నీడ దేహాత్మకు సంబంధించిన నిర్వచనము. ఈ నీడ నుండి మళ్ళీ మనము నిజస్థితిలో మనలను మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్నారు కదా భగవద్గీతలో. హనుమంతుడు నీడకు దొరికేవాడు కాడు. మానవ స్వభావములో నీడ చేత దక్షిణ ధ్రువము వైపుకు లాగబడుతున్నట్లయితే యోగి అయినవాడు దానిని సంహరిస్తాడు. అంటే తాను నీడలో కాక తానుగా జీవిస్తాడు. దీనిని గురించి మాస్టర్ ఈకే గారు నీ భూతము అన్నారు. లిబరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్యాంటమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అన్నారు. మనలను రకరకాల సమస్యలు పీడిస్తున్నప్పుడు దైవమనే వెలుగుతో మనము ముడిపడి ఉండటము. లంకిని సంహారము అంటే మూలాధార ఛేదనము, బ్రహ్మగ్రంథిని ఛేదించడమే. జీవాత్మ తత్వము పరమాత్మను చేరడానికి మూలాధారానికి స్వాధిష్టానానికి మధ్య గల ముడి విడిపడాలి. అదే మృత్యుంజయ మంత్రము. అలా జరిగినప్పుడు మళ్ళీ అమృతత్వ స్థితి వస్తుంది. సద్గురువు జీవాత్మ దేహములోకి ప్రవేశించాడు. జీవాత్మను ప్రేరేపించాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మహేంద్ర పర్వతము నుండి బయలుదేరిన హనుమంతుడు మళ్ళీ అక్కడికే చేరాడు. జై శ్రీరామ్. ఇంతటితో హనుమద్ విజయమునందలి 11వ అధ్యాయము పూర్తి అయింది.